మా స్నేహితులు కొండలరావు గారు స్టార్ట్ చేయడం నాకు కూడా ఒక ఇన్స్పిరేషన్. అంటే రెండు మాటలు చెప్తాను. కొండలరావు తన జీవితంలో చిన్నప్పటి నుంచి కూడా ఇన్స్పిరేషన్తోనే జీవించాడు. అందులో అనేక వాస్తవాలు నాకు తెలుసు. ఆ వాస్తవాలు తెలిసిన వాడిగా ఎప్పుడు ఎవరికి ఎక్కడ ఏ రకమైన సహాయం కావాలి, ఏ రకమైన అవసరాలు వాళ్ళకు ఉన్నాయి, ఆ అవసరాలు గుర్తిరిగి ఏ రకంగా అతనికి మనం సహాయపడాలన్న దాని మీద నిరంతరం ఆలోచన చేస్తున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే నా స్నేహితుల్లో కొండలరావు అని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎంతోమంది ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, కానీ అన్ని కార్యక్రమాలు ఒకే ఎత్తు. కొండలరావు బాధ్యతగా ఒక కార్యక్రమం తీసుకుంటే అది పూర్తి స్థాయిలో సక్సెస్ అవ్వడానికి తను పూర్తి ప్రణాళికతో ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించడంలో అందరికన్నా ముందుంటాడని చెప్పి తెలియజేసుకుంటూ, నిజంగా ఇవాళ చేసినటువంటి కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. ఇది స్నేహితులైన మేమందరం కూడా గర్వపడే కార్యక్రమం. మేము ఎన్నో కార్యక్రమాల్లో ఉంటూ యాక్చువల్గా ఈ కార్యక్రమానికి నేను రాకూడదని అనుకున్నాను. మాలాంటి వాళ్ళు వస్తే కొంత రాజకీయ రంగు పొందుతుంది, రాజకీయంగా ఎంతో కొంత స్వార్థం ఉంటుంది, రాజకీయంగా ఎంతో కొంత పేరు ఆశిస్తాం. కాబట్టి మేము ఏదో రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. మాలాంటి వాళ్ళు రావడం వల్ల ఇక్కడ జరుగుతున్నటువంటి నిజాయితీగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ఏమైనా తక్కువ జరిగితే మనం ఆలోచన చేశాను యాక్చువల్గా. కానీ తను చేసినటువంటి ప్రతి కార్యక్రమంలో నేను ఎప్పుడూ భాగస్వామ్యం అయ్యాను కాబట్టి కొంచెం పార్టిసిపేట్ చేయాలని చెప్పి ఎంతో ఆలోచనతో రావడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళ నాన్నగారి పేరు మీద చారిటబుల్ ట్రస్ట్ స్టార్ట్ చేయడం అంటే ఇంచుమించు నా తండ్రి గారితో పేరు మీద స్టార్ట్ చేసినట్టుగానే నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నగారు ఒక మంచి వ్యాపారం నిర్వహించి ఆయన ఎంచుకున్న వ్యాపారంలోనే ఒక మంచి నాయకుడిగా, వాటి టిమ్మర్మర్చెంట్గా అంతం సత్యనారాయణ గారు ఏ రకమైన వ్యాపారం నిర్వహించి అక్కడ 10 మందికి టిమ్మర్మర్చెంట్స్కి ఆదర్శంగా నిలిచి ఎంతో మందిని యంగ్ ఎంటర్ప్రైజర్స్ తయారు చేసినటువంటి వ్యక్తి వారు. వారి తండ్రి గారి పేరు మీద మరి కొండలరావు ఇటువంటి మంచి కార్యక్రమం స్టార్ట్ చేసినప్పుడు మేమందరం రావాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి వచ్చిందులో పార్టిసిపేట్ చేస్తున్నాం. భవిష్యత్తులో ఈ ట్రస్ట్ కానీ ఈ కార్యక్రమం కానీ సక్సెస్ అవ్వాలి అంటే అతను అందరికీ ఎలా చేతుల హోదాలుగా ఉంటాడో ఆ రకంగా మేము కూడా ఆయనకి చేయూతనిస్తాం. అంతేకాకుండా నేను కూడా ఆశ్చర్యపోయాను, ఇక్కడికి వస్తున్న పేదవాళ్ళు కానీ మిడిల్ క్లాస్ కానీ ఎవరికైతే ఫీజు రియంబర్స్మెంట్ అందదో ఆ ఫీజు రియంబర్స్మెంట్ అందనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించారు. ఆయన ఎంచుకున్న విధానంలోనే ఫస్టే చెప్పాడు, నేను వాళ్ళు నిజంగా బిలో పవర్టీ లేనా కాదా, నిజమైనటువంటి వాళ్ళకి మనం ఈ పేదరికంతో చదువుకునేటువంటి వ్యక్తులకి ఏ రకమైన ఇబ్బంది కలగకుండా ఏ రకంగా సహాయం చేయాలి దాని మీద నేను ఎంపిక చేసుకున్న విధానం ఒకటి ఉంది. ఆ ఎంపిక చేసిన విధానాన్ని నేను అవలంబించి తద్వారా వాళ్ళని గుర్తించి వాళ్ళ కోసమైనటువంటి ప్రోత్సాహాన్ని నేను ఇవ్వదలుచుకున్నానని చెప్పి అతను చేస్తున్నటువంటి ప్రయత్నం మా అందరికీ కూడా ఇన్స్పిరేషన్ అని చెప్పి తెలియజేసుకుంటూ, నేను కూడా ఈ చారిటబుల్ ట్రస్ట్లో కానీ ఇన్స్పైర్ ప్రోగ్రాంలో కానీ కొండలరావు గారికి ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ నేను కూడా యాక్చువల్గా ఎక్కువ మందిని స్టూడెంట్స్ చదివిస్తూ ఉంటాను. ఎక్కువగా చదివించి ఆ చదువుకున్న పిల్లలే మళ్ళీ నాకు అనేక రకాలుగా సహాయపడుతూ ఉంటారు. దాదాపు 15 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది. రాజకీయంగా ఎంత ఖర్చు పెట్టినప్పటికీ కూడా నేను విద్యపట్ల ఉన్న అభిమానంతో నేను చేస్తున్నటువంటి అదే నాకు ఒక మంచి కార్యక్రమం, నా జీవితంలో నేను ఆనందపడే కార్యక్రమం. ఎప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతా ఆ స్టార్ట్ అయినప్పుడు 10 మందికి ఏ రకంగా మనం నిజమైన ఉపయోగపడుతున్నామని ఆలోచన చేసి నేను కూడా కొంతమంది సహాయపడుతూ ఉంటాను. అయినప్పటికీ నా స్నేహితులు చేస్తున్నటువంటి కార్యక్రమానికి నేను కూడా 25,000 రూపాయలు ఎవ్రీ ఇయర్ క్రమం తప్పకుండా నేను కొండలరావు గారికి అందజేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, అంతేకాకుండా భవిష్యత్తులో మా భాస్కరరావు గారు చెప్పారు, ఇది 20 మందితో స్టార్ట్ చేసిన, 200 మందితో స్టార్ట్ చేసిన, 2000 మందితో స్టార్ట్ చేసిన ఈ కార్యక్రమం సక్సెస్ కావాలి, దానికి మేమందరం అండదండలుగా ఉంటామని చెప్పి భాస్కరరావు గారు చెప్పినట్టుగానే ఖచ్చితంగా భాస్కరరావు గారు ప్రతి మాటకి కూడా మేము వాల్యూ ఇస్తాం. భాస్కరరావు కానీ నేను కానీ ప్రసాద్ రాజు గారు కానీ ఇంకా కొండలరావు గారు మేమందరం స్నేహితులుగా ఉండి ఖచ్చితంగా మేము ఎంచుకున్న రంగాల్లో మేము సక్సెస్ అయ్యి వారి జీవితంలో పైకి వచ్చాం. మేము ఎంచుకున్న రంగమే మా జీవితంలో మనం పైకి తీసుకొచ్చింది. పైకి తీసుకొచ్చిన 10 మందికి సహాయపడాలని ఏదైనా ఒక కార్యక్రమం తీసుకుని పోటాపోటీగా ఇవాళ నేనైనా కొండలరావు గారైనా భాస్కరరావు గారైనా సరే రాజు గారైనా సరే ఏ కార్యక్రమం తీసుకున్నా ఎవరు ఎంచుకున్నా సరే
సక్సెస్ చేసి చూపించడానికి చేసే ప్రయత్నం అయితే మటుకు 100% రిజల్ట్ చూసుకోవడానికి మేము ఎక్స్పెక్ట్ చేస్తామని చెప్పి రిజల్ట్ ఓరియంటెడ్గా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ వేదిక మీద అనేక మంది పెద్దలు వచ్చారు, చాలా సంతోషం. ఇది నిజంగా ఇన్స్పిరేషన్ అనే కార్యక్రమం, ఇన్స్పైర్ అనే ప్రోగ్రాంలో ఎస్పీ గారు ఆర్డీఓ గారు రావడం, వారి అనుభవాల్ని వారు ఏ రకంగా అయితే ఐపీఎస్ ఆఫీసర్గా రవికుమార్ రెడ్డి గారు కానీ, అలాగే ఒక గ్రూప్ 1 ఆఫీసర్గా మన వేణుగోపాల్ రెడ్డి గారు కానీ, రాజమండ్రిలో 10 మందికి ఇన్స్పిరేషన్ కలిగించే వ్యక్తులుగా ఈరోజు రాజమండ్రిలో ఒక ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నారు కాబట్టి వారిని ఉత్తేజపరుస్తూ మీరు వచ్చినటువంటి ప్రతి పిల్ల తల్లిదండ్రులు కూడా ఖచ్చితంగా మీరు ఏదైతే ఇవాళ మీకు సహాయం చేస్తున్నటువంటి సంస్థ ఉందో దానికి కృతజ్ఞతగా ఉంటూ మీరు కూడా భవిష్యత్తులో 10 మందికి సహాయపడే విధంగా ఆలోచనలు మీకు ఉండాలని మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సక్సెస్ చేస్తున్నటువంటి మా మండలంలోకి ఏ కార్యక్రమం చేసినా సక్సెస్ చేస్తారైనా 10 మందికి ఎప్పుడు కూడా ఉపయోగపడాలన్న ఆలోచన నిరంతరం మైండ్లో ఉంటుంది కాబట్టి ఆ ఆలోచనకి ఎప్పుడు కూడా మేమందరం కూడా ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటాం.